7. గుడ్ ఈవినింగ్ జేపీ గారు. జేపీ గారు, ఈ బిల్లుని నేను ప్రవేశపెట్టినప్పుడు మీరు అసెంబ్లీలోను ఆ తర్వాత బయట కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకు ఈ బిల్లుని వ్యతిరేకించడం అంత ముఖ్యమైన విషయం? రమేష్ గారు, మన దేశంలో దురదృష్టవశాత్తు ఏంటంటే ఏదో ఎన్నికలు జరుగుతాయి, ప్రభుత్వం వస్తుంది, వాళ్ళు ఇష్టం వచ్చిన పని చేస్తారు. మళ్ళీ ఎన్నికలు జరిగినప్పుడు ఇష్టం అంటే వాళ్ళకి వేస్తాం, లేకపోతే ఇంకోటి వేస్తాం, మళ్ళీ వస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చి చేసుకుంటారు. ఇలాగ అలవాటు అయిపోయింది మనకి. అది కాదు ప్రజాస్వామ్యం అంటే. ఇప్పుడు ఒక టొటాలిటేరియన్ డిక్టేటర్షిప్, మీకు బర్మా కావచ్చు నియంతృత్వం, చైనా కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి అధికారం, లేకపోతే హిట్లర్ కావచ్చు ఫ్యాసిజం, వాళ్ళకి ఒక ప్రజాస్వామ్య దేశానికి తేడా ఏమిటి? బ్రిటన్లో మ్యాగ్నా కార్టా ఎప్పుడో 700 ఏళ్ల క్రితం 800 ఏళ్ల క్రితం వచ్చింది. అమెరికాలో బిల్ ఆఫ్ రైట్స్, రాజ్యాంగం వచ్చాక తొలుత రాజ్యాంగంలో పొందుపరచకపోయినా కూడా ప్రజల హక్కుల్ని వాళ్ళు బిల్ ఆఫ్ రైట్స్ని మొట్టమొదటి రాజ్యాంగ సవరణలు అమెరికాలో అన్నీ కూడా బిల్ ఆఫ్ రైట్స్ రాజ్యాంగం రాగానే వెంటనే చేసుకున్నారు. ఆ తర్వాత సవరణలు చాలా కొద్ది వచ్చినాయి. ఇప్పటిదాకా 15 వచ్చినాయి అమెరికన్ రాజ్యాంగం, అంతే. ఈవేళ దాకా 15. దానిలో తొలి 9వ 10వ అప్పుడే వచ్చినాయి. ఆ మొట్టమొదటి సంవత్సరం వచ్చినాయి 214 సంవత్సరాల క్రితం, 220 సంవత్సరాల క్రితం. అట్లా మన దేశంలో ప్రాథమిక హక్కులు ఇవి రాజ్యానికి, రాజ్య నిర్వహణకి, పౌరుడికి ప్రాణం. మనం ఎన్నిక చేసుకున్నప్పుడు ప్రభుత్వానికి నిరంకుశాధికారం ఇవ్వాల. ప్రభుత్వం ఏదో ఒక చక్రవర్తి కాదు, పూర్వకాలం రాజులాగా నిరంకుశుడు కాదు, ఒక అశోకుడిలాగా అక్బర్లాగా కాదు. ప్రభుత్వం మన సేవ కోసం వచ్చింది. మనం ప్రభువులం. పరిమితమైన అధికారాన్ని మనం దఖలుపరిచాం మన ఉమ్మడి అవసరాల కోసం అని చెప్పని. దానిలో మన స్వేచ్ఛను దఖలుపరచాల. అందుకోసం రాజ్యాంగ నిర్మాతలు ప్రాథమిక హక్కుల్ని పెట్టారు. దానిలో 5-6 రకాలు పెట్టారు, 3 కీలకమైనవి పెట్టారు. మొట్టమొదటిది వాక్ స్వాతంత్రం. మీ పత్రికలన్నీ కూడా ఎందుకని హక్కుల కోసం పోరాడుతున్నాం మనం? మీరు పత్రికను, ఒక ప్రభుత్వాన్ని వ్యతిరేకించినా కూడా మీ పత్రికను ఛానల్ మూసే అధికారం ఎందుకు లేకపోతుంది? రాజ్యాంగంలో 19(1)(a)లో వాక్ స్వాతంత్రం, దానిలో పత్రికా స్వాతంత్రం వచ్చింది. 2, మనం శాంతియుతంగా మన ఇంట్లోనో ఇంకో చోట ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఎవరు కూడా ఆపలేదు దాన్ని. ఎక్కడ వచ్చింది? 19(1)(b). మనం ఒక సంస్థగా 10 మంది కలిసి ఏర్పడ్డాం, లేకపోతే ఒక యూనియన్గా, ట్రేడ్ యూనియన్గా ఏర్పడ్డాం, ఒక ధార్మిక సంస్థగా ఏర్పడ్డాం, ఒక స్వచ్ఛంద సంస్థగా ఏర్పడ్డాం. ఎక్కడొచ్చింది? ఏర్పరచుకునేటువంటి హక్కు 19(1)(c). అంటే ఈ 3 కూడా పౌరుల ప్రాథమిక హక్కుల్లో ప్రాణంగా భావించారు. మరికొన్ని హక్కులు ఉన్నాయి. ఎక్కడికైనా ప్రయాణం చేసే హక్కు, ఎక్కడైనా ఉండే హక్కు, ఏదైనా వృత్తి చేసుకునే హక్కు. కానీ దానిలో చాలా పరిమితులు విధించింది రాజ్యాంగం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పంటే కాశ్మీర్ వెళ్ళడానికి వెళ్ళని చెప్పిన పెట్టచ్చు ప్రభుత్వం. ఎందుకంటే దానికి అధికారం ఉంది, రాజ్యాంగంలో పెట్టారు. ప్రజా సంక్షేమం కోసం ఏదైనా చేయొచ్చు అని చెప్పని. మీరు ఇష్టం వచ్చిన కంపెనీ పెడతామని చెప్పంటే కంపెనీని నియంత్రించే హక్కు ప్రభుత్వానికి ఉంది, ఎందుకంటే ప్రజలతో సంబంధం ఉంది. కానీ వ్యక్తుల స్వేచ్ఛను పరిరక్షించే హక్కులు వేరు. పత్రికా స్వాతంత్ర్యం, సమావేశ హక్కు, 3వది ఒక సంస్థగా ఏర్పడే హక్కు, మిగతా హక్కులు వేరు. ప్రాథమిక హక్కులకి చాలా ప్రత్యేక పవిత్రతను ఇచ్చి ప్రభుత్వం ఏ మేరకు వాటిని నియంత్రించవచ్చు రాశారు. ఈ ప్రభుత్వం చెప్పినా కూడా మీకు అధికారం లేదయ్యా. సర్వోన్నత సభ పార్లమెంటుకే అధికారం లేదు. ఈ రాజ్యాంగం స్పష్టంగా ద స్టేట్ షాల్ నాట్ మేక్ ఎనీ లా అబ్రిడ్జింగ్ ద ఫండమెంటల్ రైట్స్. ఈ ప్రాథమిక హక్కుల్ని నిర్వీర్యం చేయడం లేకపోతే తగ్గించడం ఆ అధికారం రాజ్యానికి లేదు. కేవలం రాష్ట్ర శాసనసభ కాదు, పార్లమెంటుకే లేదు అని చెప్పి స్పష్టంగా రాజ్యాంగం పేర్కొంటే అబ్బే మాకు అనవసరం, మా ఇష్టం, కోర్టులో తీసుకుంటారంటే ఇది చాలా దారుణమైనటువంటి ఆలోచన. వాళ్ళ వెనకాల దురుద్దేశం ఉండకపోవచ్చు, కానీ రాజ్యాంగం అంటే ఎంత అజ్ఞానం, 2 రాజ్యాంగం అంటే ఎంత చులకన, 3 తెలియజెప్పినా కూడా పట్టించుకొని అహంకారం. ఇది ప్రజాస్వామ్యంలో క్షమించాలన్నటువంటి. రేపొద్దున ఒక ట్రేడ్ యూనియన్ని రద్దు చేయొచ్చు ఇంకో చట్టం పెట్టి. ఇదే 19(1)(c) కిందే ట్రేడ్ యూనియన్లు కూడా ట్రేడ్ యూనియన్ రద్దు చేయొచ్చు. మీ జర్నలిస్ట్ అసోసియేషన్ రద్దు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎవరు ఇష్టం లేకపోతే వాళ్ళు. అన్ని సంస్థలకి 2 లక్షలు, మీరు 1,00,000 అన్నారు, 2 లక్షల సంస్థలు ఉన్నాయి. విద్యా సంస్థలు, అన్ని స్వచ్ఛంద సంస్థలు, ఎన్నో ధార్మిక సంస్థలు, మరి రీసెర్చ్ సంస్థలు, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ఉన్నది, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఉన్నది, లోక్సత్తా ఉన్నది, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఉన్నది, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు చట్టంగా సొసైటీలో చట్టం కింద వచ్చింది సొసైటీగా 1885లో. కాబట్టి మనం ఏ సంస్థగా ఏర్పడ్డా కూడా ఈ హక్కు కింద వస్తున్నాం మనం. అంటే ఈ బిల్లు ప్రవేశపెట్టడం వల్ల ఈ సొసైటీలో ఏ విధంగా జోక్యం చేసుకోవచ్చు అనే దాని గురించి మీరు మాట్లాడే ముందు ఇప్పుడు కాల్ తీసుకుందామండి. బెంగళూరు నుంచి శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు అడగండి. హలో, అడగండి శ్రీకాంత్ గారు. హలో శ్రీకాంత్ చెప్పండి. సార్, గుడ్ ఈవినింగ్ సార్. డాక్టర్ జగదీష్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. Sir, I'm calling from Bangalore. Actually, my call may not be relevant to the topic, today's topic. Just I want to talk to you. I've been waiting from, I would say, from the day when you initiated the party. Actually, it's my pleasure to talk to you, sir. Thank you. My sincere, I want to thank you for the initiation you have taken, the revolutionary effect, impact
you are bringing to the new politics actually. I am my age 27 years. I am a young guy. I'm working for a private company over here. Even I am advertising on behalf of you to all my friends to just, support you, sir. Really, I'm telling you. Thank you. Just I want to thank you for the impact you are bringing in the youth politics actually. The way you are talking in the sessions about the meetings and all. Daily I watch you, sir. We are behind you. We are support you a lot. Maybe you won one seat this time. Definitely the future is yours, sir. The way you are thinking, the way you are talking, the way you are facing the problems, really admirable, overwhelming, and simply I want to thank from the bottom of my all the youth in Andhra Pradesh also, in Karnataka also. Thanks a lot, sir. శ్రీకాంత్ లాంటి వాడు యువత అర్థం Please చేసుకోవాల్సింది go ahead. భవిష్యత్తు మనది కాదు కావాల్సింది వారిది కావాలి. ఈ దేశాన్ని నిర్మించవలసింది, దేశంలో ఫలితం అనుభవించేది వారు. భవిష్యత్తు వారిది కావాలి. ఖచ్చితంగా దానికోసం మనం పోరాడదాం కలిసి. ఈ సొసైటీలో ఏదైతే ఈ బిల్లు ప్రవేశపెట్టారో ఈ బిల్లు ఏ విధంగా ఈ రకరకాల సంఘాలని సొసైటీలని స్థూలంగా చెప్పాలంటే రిజిస్ట్రార్ అంటే ఎవరు? చాలా మందికి ఆ సంగతి తెలీదు. మనకు ఆస్తులు కొన్నప్పుడు అమ్మేటప్పుడు ఆ పత్రాలు మనం రిజిస్టర్ చేయించుకుంటామే, రిజిస్టర్ ఆఫీసు, అదే రిజిస్ట్రార్ శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ. మనందరికీ తెలుసు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఏమవుతుందని చెప్పన్నది. అనుభవం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఆ రిజిస్ట్రార్ ఆఫీసులో ఆ జిల్లా రిజిస్ట్రార్కో మరొకరికో మీ సంస్థ సరిగ్గా నడవటం లేదు అనిపిస్తే, ఇఫ్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద రిజిస్ట్రార్ ద మేనేజింగ్ కమిటీ ఈజ్ నాట్ పెర్ఫార్మింగ్ వెల్, అంతే. వాళ్ళకి తోస్తే చాలు తోస్తే చాలు తీసిపారేయచ్చు. రాజ్యాంగం ఏం చెప్పింది? ఒక సంస్థను ఏర్పాటు చేసుకుంటే, ఒక ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేసుకుంటే 3 రకాలుగా పరిమితులు విధించవచ్చు. దేశ సార్వభౌమత్వానికి సమగ్రతకి కనుక అవరోధమైనట్టయితే, అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వచ్చి భారతదేశాన్ని ముక్కలు చేయడం లక్ష్యంగా అనుకుని దానికోసం ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ సంస్థను నిషేధించవచ్చు, మూసేయచ్చు. 2, శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే, నేను హింసకు పాల్పడతాను, దేశాన్ని ముక్కలు చేయను కానీ హింసకు పాల్పడతాను, ఆ లక్ష్యాలు ఉన్నాయి, గొప్ప లక్ష్యాలు, హింసకు పాల్పడతాను, బాంబులు వేస్తానని చెప్పండి, దాన్ని మూసేయచ్చు. 3, మొరాలిటీ. మరి ఆడపిల్లలు నమ్మటం చేయడం, చిన్నపిల్లలతో మరి ఈ భయంకరమైనటువంటి పైశాచిక కృత్యాలు చేయించడం, ఇలాంటివి ఏమన్నా అంటే మొరాలిటీ. ఇలాంటి 3 కారణాలు తప్ప మరే కారణంగానూ ప్రభుత్వం వేలు పెట్టే అవకాశం లేదు. వాళ్ళు ఏమన్నా నేరం చేస్తే, తప్పు చేస్తే చట్టాలున్నాయి. ఎవరన్నా దోచుకున్నారు ప్రజల డబ్బుని, వెంటనే చట్టం ఎందుకుంది? మీ క్రిమినల్లో ఎందుకుంది? వ్యక్తి కానీ సంస్థ కానీ దోచుకుంటే క్రిమినల్లో ఊరుకుంటుంది. ఎందుకు ఊరుకుంటుంది? మీరు పోలీసులు నిర్వీర్యం చేశారు కాబట్టి, పోలీసు యంత్రాంగం అంతా కూడా పార్టీలు వత్తాసపరికే యంత్రాంగం తయారైంది కాబట్టి, సమర్థులు నిజాయితీ పనులు పంపించేస్తున్నారు కాబట్టి క్రిమినల్లా ఉపయోగించాలి అక్కడ. అలాగే సభ్యులకు ఇష్టం లేదు, ఆ సంస్థ సరిగ్గా పనిచేయట్లేదని చెప్పని సభ్యులు తింపేయాలి. మీరు పెట్టుకున్న మీ 40 మంది మీరు పెట్టుకోవాలి. మీ గవర్నమెంట్ ఏంటి? మీ సొంతం అది. దీనిలో ప్రభుత్వం డబ్బు లేదు, ప్రభుత్వంతో సంబంధం లేదు, మీది. అంచేత ఇది పూర్తిగా అసలు అవగాహన మనకు ఉండాలి. ఇప్పుడు మీ కుటుంబంలో ఏమైనా తగాదా ఉందనుకోండి, మీరు తెలుసుకోవాలి. ఏమన్నా ఉంటే ఆస్తి తగాదాలు మీరు కొట్టుకెళ్తారు, గవర్నమెంట్కి ఏముంది? అదే ఉద్దేశం ఇక్కడ కూడా. వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించింది, ఇది ప్రాథమిక హక్కులకు సంబంధించింది. ఈ బిల్లు ఈ సొసైటీల మీద, తద్వారా విశాల ప్రజాహితం మీద ఏ రకమైన ప్రభావం చూపుతుంది అనేది ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదామండి. ఇప్పుడు చిన్న బ్రేక్. ఇండియా యొక్క వేగవంతమైన వైర్లెస్ ఇంటర్నెట్ కి కనెక్ట్ అవ్వండి. రిలయన్స్ నెట్ కనెక్ట్ బ్రాడ్బ్యాండ్ ప్లస్. 4 లక్షలకే 400 SFT స్టూడియో హోమ్, 6 లక్షలకే 600 SFT ఫ్లాట్, 9 లక్షలకే 900 SFT ఫ్లాట్. స్మార్ట్ హోమ్స్ బై ఓబిలీ. అత్యున్నత స్థాయి సదుపాయాలతో ఈజీలీ యాక్సెసిబుల్ ఫ్రమ్ ఐటీ అండ్ ఫైనాన్షియల్ కారిడార్. మరిన్ని వివరాలకు 9642900045, 9642900046. అరే బాటిల్ రెండా? హార్లిక్స్ తో ఇప్పుడు 1 కాదు 2 బాటిల్స్ ఫ్రీ. మీరు మీకంటే మీ వాళ్ళ పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఎంత వేడిగా ఉన్నా, ఎంత చెమటగా ఉన్నా సరే. మరి చెమటతో